అందరు అభ్యర్థులతో మా నాయకులతో అందరితో కలిసి ఈరోజు తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా పవర్ఫుల్ టెంపుల్. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ను గోల్డెన్ టెంపుల్గా 100% మారుస్తాం. ఇలా పంజాబ్లో స్వర్ణ దేవాలయం ఏ విధంగా ఉందో ఇలా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతంలో ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆ దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మార్చి తీర్థం. ఆ అమ్మవారికి అట్లా సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా వాళ్ళ అమ్మవారిని వేడుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి రక్ష ఆ తల్లే. ఇక్కడ నుంచి ఇక్కడ గుండాల యొక్క ఎంఎం పార్టీ గుండాల యొక్క అరాచకాలు తట్టుకోలేక చాలామంది హిందువులు వేయరు. ఇవాళ అందరు హిందువులందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో మళ్ళీ వచ్చిన ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇవాళ ఎన్ని అడ్డంకులు వస్తే తట్టుకొని పోతున్నారు. ఇవాళ అందుకే నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ తల్లి శక్తి తెలుసుకొనే ఇదే ప్రాంతంలో ప్రభుత్వం అడ్డగించిన పోలీసులు అడ్డుకున్న ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డా కూడా ఆ తల్లిని మొక్కున్నాం. ఇదే గడ్డ మీద టైము, డేటు, ప్లేస్ చెప్పినాం. దాని ప్రకారం ఇదే గడ్డ మీద ప్రజా సంగ్రామ యాత్ర 2021 ఆగస్టు 28. ఈరోజు ఆగస్టు 28 అనుకోకుండా కలిసి వచ్చింది. ఈరోజు ఆగస్టు 28 ఇదే రోజు ఇక్కడ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినాం. 1640 కిలోమీటర్లు నడిచినాం. ఇలా ఇవాళకి 1640 రోజులది ప్రజా సంగ్రామ యాత్ర చేసి అన్నీ అనుకోకుండా కలిసి వచ్చినాయి. 1640 కిలోమీటర్లు నడిచినాము. ఈ రోజుకి యాత్ర స్టార్ట్ చేసి 1640 రోజులైంది. కానీ యాత్ర ఏ విధంగా అక్కడి కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అరాచకంగా అడ్డుకున్నదో, ఏ విధంగా దాడులు చేసిందో అన్నిటిని తట్టుకొని మా లక్ష్యం మోడీ రాజ్యాన్ని రావాలి, తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని రావాలి అని చెప్పి ఒక లక్ష్యంతో ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రను ఏ విధంగా దిగ్విజయవంతం చేస్తామో దానికి అంతటి కారణం ఆ తల్లిదయ. ఈరోజు మాదే అడ్డా అనుకున్నటువంటి ఎంఐఎం పార్టీ మెడలు వంచి ఎంఐఎం పార్టీ మా యాత్రను అడ్డుకుంటా అని చెప్పినప్పుడు కూడా ఇలా నీ అడ్డ కాదురా ఇది మా అడ్డా అని చెప్పి ఈడ వేదిక పెట్టి జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని గాండ్రిస్తూ గర్జించిన కార్యకర్తలు, నా దమ్మున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని 2021 ఆగస్టు 28 రోజు స్పష్టం చేస్తాం. ఎవరితోనేం కాలే. ఆ రోజు ఎంఎం పార్టీతో కుమ్మకే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవే పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 48 మందిని గెలిపించారు కాబట్టే ఇవాళ అడుగడుగునా మా కార్పొరేటర్లు హిందూ సమాజానికి ఏ ఆపోజిషన్ అడ్డుకున్నారు ఇవాళ. కానీ ఈరోజు ఏం జరుగుతుందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ కుట్రలు సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఐఎం పార్టీ వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు మీ బతికేందుకు అని అర్థం కాదు. ఇప్పటికి మీరు బతికేనా నేను అంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడతానని వాస్తవాలు చెప్తున్నాను. నేను మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులు అయితే, మీలో పౌరుషం ఉంటే ఆ పార్టీలు ఇష్టపడండి. కాషాయం జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జై శ్రీరామాన్ని గడ్డించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను 2 పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. అరే 27 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్లో దేవాలయాల విధ్వంసం, పాత బస్తులు విధ్వంసం, నిన్న రాత్రి చాయంద్రానగుట్టలో పురాతన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అనేటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు.
బాన్స్వాడలో దాడులు ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి? అలా మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి అని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరు ఒకసారి ఆలోచించాలి. హిందూ సమాజం ఆలోచించాలి. ఇష్టపడదామని మాకు ఏమి పెంచలేదు. భారతీయ జనతా పార్టీకి ఏమి పెంచలేదు. మేము అన్ని మతాల సమానం కూడా అంటున్నాం. మీరు మాట్లాడకండి. మీ కోట్లయం జిహెచ్ఎంసీలో హిందుత్వం ఏదైనా పోని, దేవాలయాలు విధ్వంసం కానీ, గోహత్య జరగని, లహు జిహాదీ పేరుతోని హిందూ అమ్మాయిలను మోసం చేయని, హిందూ అమ్మాయిలను డ్రగ్స్ ఇవ్వండి, గంజాలు ఇవ్వండి, నాశనం కానీ మీరు పట్టించుకోకండి. మాకు ఎప్పటి మేము పట్టించుకోమేమి అలా మా ఆవేశం కాదు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆవేదన. మా కార్యకర్త కసితో ఉన్నారు. ఇవాళ హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుకోసం నా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ రామచంద్ర గారి నేతృత్వం కసితో ఉన్నాం. మేము సంకల్పం తీసుకోండి. మేము ఉన్నాం. హిందూ సమాజం జాగృతం కావాలి. హిందూ సమాజం జాగృతం కాకుంటే బిచ్చ బతులు అయితే రాసి పెట్టుకోండి. నేను ఇప్పుడు ఎన్నికల్లో ఎలక్షన్స్లో ఇప్పుడు రంజాన్కు ఎగ్జామ్షన్ ఇస్తారు, ఇబ్బందులు చేయొచ్చు. కానీ హనుమాన్ దీక్ష తీసుకుంటే స్కూళ్ళకి రానియరు. అయ్యప్ప దీక్ష తీసుకుంటే పోలీసులు డ్యూటీ అయినారు. భవానీ దీక్ష తీసుకుంటే టైం ఇవ్వరు, పూజ చేసుకునే టైం ఇవ్వరు. వరంగల్ హనుమాన్ చాలీసా భారతీయ బయటికి ఓడుతున్నారు. ఇదా పరిస్థితి దేశం తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి. ఇట్లా బతుకోమంటారా? ఇట్లా బతుకుదామా? ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇట్లా బతుకుదామా? 80% ఉన్న హిందువుల గురించి ఏ పాట ఆలోచిస్తుంది ఒకసారి ఆలోచించండి. ఇవాళ మేము మాట్లాడితే మతతత్వం అంటున్నారు. ఇవాళ కరీంనగర్ ఎన్నికల్లో ముస్లిం మహిళలందరూ జాగృతమయ్యారు. ఎస్, మాకు పెద్దన్న మా నరేంద్ర మోడీ, మా పెద్దన్న నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ఇలా కరీంనగర్ పార్లమెంట్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో హిందూ మహిళలందరూ ఒక్కతాటికి వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేసిన చరిత్ర వాళ్ళ కరీంనగర్లో జరిగింది. ముస్లిం మహిళలు ఒకటే. వాళ్ళ ముస్లిం మహిళల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇంత దుర్మార్గం బాన్స్వాడలో ఎంఐఎం పార్టీ వాళ్ళు రాళ్ళు లేచి తలకాయలు వలుతాయా, కాళ్ళు చేతులు ఉరుతాయా అని చెప్పి కనీసం చూడకుండా రాళ్ళ దాడి చేస్తే నేను వీడియోను డీజీపీ గారు పంపిన, పోలీస్ అధికారులకు పంపిన, మీడియాకు పంపిన. కానీ చర్యలు ఒలువేసుకున్నారు. 27 మంది అమాయక కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ హిందూ సంఘం కార్యకర్తలు 27 మందిని అరెస్ట్ చేసి లోపలికి జైలుకు పంపారు. ఉదయానికి ఉదయం మబ్బులలో పోయి ఇలా పల్లెటూరులో పడి ఇలా వీడియోలు చూస్తాం. మీరు దాడులు చేశారని అమాయక కార్యకర్తలు తీసుకొచ్చి రిమాండ్ చేస్తున్నారు. నేను హెచ్చరిస్తుంది. ఇలా బాన్స్వాడ నేను పోతా, బాన్స్వాడ పక్కా పోతా. నాకు పోయే అవకాశం లేదు ప్రభుత్వం. నా కార్యకర్తలను కాపాడడానికి, నా ధర్మాన్ని కాపాడడానికి పక్కా బాన్స్వాడ పోయే ప్రయత్నం చేస్తున్నా. లేకుంటే వెంటనే మీరు అరెస్ట్ ఆపేయండి. మీరు అలా బాన్స్వాడలో ఎంఐఎం పార్టీ గుండా నా కొడుకు ఫస్ట్ అరెస్ట్ చేయండి. దాడులు చేసింది వాళ్ళు. బోధనలో ఒక అడ్వకేట్ లేడీని కొట్టిరు వాళ్ళని. ఎంఐఎం పార్టీలు ఒక అడ్వకేట్ని కొట్టిరు వాళ్ళు. అరే, దేవాల మీద దాడులే, హిందువుల మీద దాడులే, అడ్వకేట్ల మీద దాడులే, బీజేపీ నాయకుల మీద దాడులే, పోలీసుల మీద దాడులే, పోలీస్ ఆఫీసర్ మీద దాడులే. ఇన్ని అరాచకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీని మోస్తుంటే, వాళ్ళకు జోక్తుంటే ఎందుకు మాట్లాడద్దని అడుగుతున్నాను నేను. ఎందుకు పక్కా మాట్లాడతాం మేము. ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికలని చెప్పి ఎంఐఎం పార్టీకి ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ తాత ఆస్తి వాళ్ళ నాన్న ఆస్తున్నట్టే ఇలా ఎంఐఎం పార్టీ రాసిచ్చాడు. 3 ముక్కలు చేసిండు. పక్కా తిరుగుతాం. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ భాగవతం అంతా బయటపడతాం. ఇవాళ బిడ్డ 3 కార్పొరేషన్లో ఇలా భారతీయ జనతా పార్టీ పక్కా గెలిచి తీరుతానన్న నమ్మకం ఇలా మాకుంది. ప్రజలందరూ జాగృతం కావాలి. అభివృద్ధి చేసేది మేము. భాగ్యనగర్ అభివృద్ధికి నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా వేయలే. కాంగ్రెస్ పార్టీ 27 నెలల్లో ఒక్క పైసా వేయలే. 27 నెలలు అయింది వాళ్ళు వచ్చి.
18 క్యాబినెట్లు నిర్వహించుకున్నారు వాళ్ళు. 18 క్యాబినెట్లలో ఏ రోజు ఎంఐఎం పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ అని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని, అరే పాత బస్తీలో మేము రాజ్యం వెళ్తున్నాం, మా పాత బస్తీ అభివృద్ధికి నిధులు అని చెప్పి ఏ ఒక్కరోజైనా ఎంఐఎం పార్టీ పాత బస్తీ అభివృద్ధి కోసం అడిగిందా? ఇలా పాత బస్తీలో ముస్లిం సమాజం ఆలోచించాలి. ఓవైసీ ఆస్తులు పెరుగుతున్నాయి, ఓవైసీ కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి. ఓవైసీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఏ ఓవైసీ కుటుంబం ఇవాళ దాసోహం అంటే వాళ్ళ వ్యాపారాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పాత బస్తీలో ఉన్న ముస్లిమ్స్ ఏమైనా ఆస్తులు పెరిగినాయా? మీ బతుకులు బాగుపడ్డాయా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీకు ఇండ్లు వచ్చినాయా? మీ గల్లీలో రోడ్లు ఉన్నాయా? మీకు లైట్లు వచ్చినాయా? మీకు వాటర్ సప్లై ఉన్నాయా? ఏం లేవు. అక్కడ ఏం లేవు. సపరేట్ రాజ్యం మీద ఎంఐఎం పార్టీ ముగ్గురు త్రిపుల్ అని పోయినా వాళ్ళకు ట్యాక్స్ చాలా నేరు. కరెంటు బిల్లు కట్టిన అడుగుతుంది దాడులే, నల్లా బిల్లు అడుగుతుంది దాడియే, ఇంటి పని అడుగుతుంది దాడియే. పన్నులు మేం కట్టాలి, పైసలు వాళ్ళకు. కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నా, 27 ఇలా 18 క్యాబినెట్ మీటింగ్లు అయితే ఏ ఒక్క రోజున క్యాబినెట్లో, నిన్న కూడా క్యాబినెట్లో 2500 మహిళలకు ఇస్తానియలే. హైదరాబాద్లో ఎంతమంది 2000 మహిళలు ఇచ్చారు? 4 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు మహిళలకు, ఆ తాతమ్మలకు. దాని గురించి చర్చ లేదు. రైతు భరోసా ఇస్తున్నారు, రైతు ఎదురుస్తున్నారు, దాని గురించి చర్చ లేదు. ఉద్యోగాలు ఇస్తున్నారు, దాని గురించి చర్చ లేదు. ఇలా 5 డిఎల్ ఇవ్వాలి ఉద్యోగస్తులకు, దాని గురించి చర్చ లేదు. పిఆర్సీ ఇంతవరకు అమలు చేస్తలేరు, దాని గురించి చర్చ లేదు. పదవీ విరమణ పొందిన ముస్లింలు వచ్చి మా పైసలు మాకి చచ్చిపోయేటట్టు ఉండమని చెప్పి 61 మంది చచ్చిపోయారు ఇప్పటికి. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవట. కానీ ముఖ్యమంత్రి శిక్షణ తరగతులు ఏమి ఇవ్వాలి? అరే దేశం కోసం పనిచేయండి, సమాజం కోసం పనిచేయండి, ప్రజలకు సేవ అని చెప్పే ముఖ్యమంత్రి కాదట. 1000 కోట్ల కార్యకర్తలు అందరూ కలిసి డూప్లికేట్ గాంధీ కుటుంబానికి ఇవ్వాలన్నట. రాష్ట్ర ముఖ్యమంత్రి మూటలు మోయడానికే ఉన్నాడు ఢిల్లీకి. మరి ఆ 1000 కోట్లు ఇలా పెన్షన్, ఇలా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ పదవి విరమణ పోయి ఉద్యోగస్తులను దిగలేకపోతున్నారు. 1000 కోట్లు అడిగేచ్చు కదా, మీ కార్యకర్తలు అంతా అడిగేచ్చు, ప్రభుత్వం మీదే. హైదరాబాద్కి వస్తే వాళ్ళ ముసలాలను చూడకుండా కాళ్ళు లేవు, వాళ్ళకు అవస్థలు ఉన్నారు. గురవర గుంజుకపోయి అరెస్ట్ చేసిన వాళ్ళకు మా పైసలు మాకు ఇవ్వమంటున్నారు. నిన్నేమంటాడు? ప్రమాద బీమా అట. బతికినోడికి పైసలు ఇవ్వడట, వాళ్ళ పైసలు వాళ్ళకు. చచ్చిపోయాక ప్రమాద బీమా ఇస్తారట. అంటే బతుకుంటే పరిహారం, చచ్చిపోతే సంతాపం. ఈ ప్రభుత్వం పాలసీ. బతుకున్న వాళ్ళకు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఏమంటే ఇవ్వడు, కానీ చచ్చిపోయాక బీమా ఇస్తాడు. ఏం చేస్తాడు? బేసిక్ నుంచి 1.5% అమౌంట్ తీసుకొని నువ్వు ఇచ్చేదేంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పైసలతోని ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తున్నది. ఇన్సూరెన్స్ బిజినెస్ దానికట కొన్ని రోగాలకట మళ్ళీ అది ట్రీట్మెంట్ కొన్ని హాస్పిటల్కే పరిమితమట. ఆ పైసలు ప్రైవేట్ ఏజెన్సీ కట్టుకుంటే మొత్తం అన్ని ఆ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యం ఉంటుంది, అన్ని రోగాలకు వైద్యం ఉంటుంది. నువ్వు ఇచ్చేదేంది వాళ్ళ టీవీలలో పేపర్లలో మొత్తం బీమా బీమా బీమా. బతికినోడికి ఫస్ట్ వాళ్ళ వయసు వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఇస్తాడు బీమా వాళ్ళకు. ఒక్క నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ వాళ్ళకు, ఒక్క నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ వాళ్ళకు నెలకు వాళ్ళకి 1000 రూపాయలు కట్ చేస్తారు వాళ్ళకి. ఆ 15,000 రూపాయలు సంవత్సరానికి వేరే ఇన్సూరెన్స్ కడితే అన్ని కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకి వైద్యం ఉంటుంది, అన్ని రోగాలకు వైద్యం ఉంటుంది. కాబట్టి 6 గ్యారెంటీల మీద 18 సార్ల క్యాబినెట్ జరిగితే ఏ ఒక్క క్యాబినెట్లో కనీసం చర్చ జరగలేదు. అందుకే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా రామచంద్ర గారి నేతృత్వంలో అందరం పనిచేస్తాం. నేను జిహెచ్ఎంసీ భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, మీరు పోయినసారి ఎన్నికల్లో ఎటువంటి జాగృతమైనరో అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అభివృద్ధే మా నినాదం, హిందుత్వమే మా అజెండా. 100% ఈ భాగ్యనగర్లో సమాజాన్ని జాగృతం చేస్తాం. ఇలా ముస్లిం మహిళలకు అప్పీల్ చేస్తున్నా, ఇవాళ మీకు రక్షణ ఉండాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఈ 3 కార్పొరేషన్లో కాషాయ జెండా రెపరెపలు ఆడించాలి. అప్పుడే ఈ భాగ్యనగర్ కాపాడబడుతుంది. లేకుంటే ఇదే విధంగా దాడులు జరుగుతాయి. నేను మళ్ళీ చెప్తున్నా, బాన్సువాడలో అరెస్టులు ఆపండి. బాన్సువాడలో అరెస్టులు ఆపకుంటే ఆ ఆజ్యం తెలంగాణ మొత్తం వ్యాపించే ప్రమాదం ఉంది.